దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసించే ప్రాంతం అన్ని మతాలు తెగలకు చెందిన వారితో మినీ ఇండియాను తలపిస్తోంది. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు, సిక్కు మతస్థులు కలిపి 20% పైగా జనాభా ఉన్న ఈ పార్లమెంటు స్థానంలో ఓటర్లపై రాష్ట్ర రాజకీయాల కన్నా జాతీయ రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా ఈ నియోజకవర్గంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మాత్రమే గెలుపొందడమే ఇందుకు నిదర్శనం. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ తమ పూర్వ వైభవం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో సికింద్రాబాద్ లో ఈసారి ముక్కోనపు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 1957లో ఏర్పడగా అప్పటి నుంచి జరిగిన లోక్సభ ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 5 సార్లు బీజేపీ నెగ్గింది. 1971లో మాత్రమే తెలంగాణ ప్రజా సమితి గెలిచింది. బీజేపీ తరపున 4 సార్లు బండారు దత్తాత్రేయ విజయం సాధించారు. 1991లో దత్తాత్రేయ తొలిసారి గెలుపొందగా 1996లో ఈసారి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక 1998, 1999లో బీజేపీ గెలుపొందితే 2004, 2009లో కాంగ్రెస్ దక్కించుకుంది. 2014, 2019లో బీజేపీ గెలుపొందింది. ఇలా 25 ఏళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ వరుసగా 2 దఫాలుగా గెలుస్తూ వస్తున్నాయి. అయితే సికింద్రాబాద్ లో గెలిచిన పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుండడం విశేషం. కాగా ఈసారి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తరపున బరిలో దిగిన అభ్యర్థులు ముగ్గురు నగరంలో రాజకీయంగా తలపడిన నేతలే. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిది కాగా, కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ రాష్ట్ర మంత్రులుగా సుపరిచితులైన వారు. దాంతో పోటీగా హోరాహోరీగా మారింది. మోడీ సర్కార్ అంటున్నటువంటి బీజేపీ తెలంగాణలో సత్తా చాటాలనుకుంటుంది. 12 స్థానాలకు పైగా మేము గెలుస్తామనేది వాళ్ళ వాదన. అయితే ఒక్కసారి మనం సికింద్రాబాద్ విషయానికి వద్దాం. సికింద్రాబాద్లో సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి ఉన్నాడు. అండ్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఇక్కడ కిషన్ రెడ్డి ఏ విషయాన్ని ప్రజలోకి తీసుకెళ్తున్నారంటే, నేను మరొకసారి గెలిస్తే కీలకమైనటువంటి పదవి నాకు వస్తుంది, ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా నేను సేవ చేయగలుగుతాను. ఇప్పటికీ కేంద్ర మంత్రిగా ఉండి సికింద్రాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో, ఆయన తీసుకొచ్చినటువంటి బడ్జెట్ అలిగేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ముందు ఉంచి మొన్ననే ఒక డెమో కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు రైల్వే జోన్కి సంబంధించి కానీ, లేదా కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి రోడ్ సడక్కి సంబంధించి కానీ, అంటే మేము ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నిలబెట్టుకునే దిశగా ముందుకు వెళ్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కాంగ్రెస్ని కానీ బీఆర్ఎస్ని కానీ చూస్తే, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ బరిలో ఉన్నాడు. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కూడా పూర్తిగా ఆయనను ఓన్ చేసుకోలేకపోతున్నాయి. ఆయన వేరే పార్టీలో గెలవడం, ఇక్కడికి రావడం, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అతనికి టికెట్ ఇవ్వడం ఏంటి, పైగా దానం నాగేందర్ కలుపుకొని పోవట్లేదు. ఆయనకు ఓటేయడం, అదేవిధంగా ఆయన పని చేయడం మనం అవసరమని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తుంటే, అతనికి ఓటు వేయడం అనేది దండగా. ఎందుకంటే కేంద్రంలో మోదీ సర్కారే మళ్ళీ రాబోతుంది కాబట్టి అప్పుడు నాకు ఓటేయండి, ఖచ్చితంగా నేను అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పేసి దానం నాగేందర్ విషయంలో చెప్పుకుంటూ తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నాడు కిషన్ రెడ్డి. ఇంకొకటి బీఆర్ఎస్కి సంబంధించి చూసుకుందాం. బీఆర్ఎస్కి సంబంధించి చూసుకుంటే పద్మారావు విషయానికి వస్తే, ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నాడు, అక్కడ చాలా కీలకమైనటువంటి నాయకుడు. అయితే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్కి ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది, గెలిచేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా కాస్త ప్రజల్లోకి తిరుగుతున్నప్పటికీ గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఇక్కడ హిందుత్వ ఓటింగ్ సంబంధించి ఈ హిందుత్వ ఓటింగ్ అన్ని తన వైపు తీసుకోవడంలో కిషన్ రెడ్డి సక్సెస్ అవుతున్నారని చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకా నార్త్ ఇండియన్ ఓట్స్ కూడా చాలా కీలకం. ఈ నార్త్ ఇండియన్ ఓట్స్కి సంబంధించి కూడా ఆ ఓట్లు కూడా గంపగుత్తగా బీజేపీకి వైపు పడడానికైతే ప్రస్తుతం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇటు అమిత్ షా కానీ, మోదీ కానీ, నడ్డా కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రసంగాలు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తిరుగుతున్నటువంటి తీరు కానీ ఎప్పుడు లేని విధంగా ఈసారి బీజేపీకి చాలా ఎక్కువ సీట్లు వస్తాయి అనేటువంటి ప్రచారం కానీ, ఆ కేంద్రంలో మళ్ళీ మోదీ సర్కార్ వస్తున్నప్పుడు కాంగ్రెస్కి ఓటు వేయడం ద్వారా జరిగేది ఏమీ లేదు. ఇక్కడ ఎంపీలుగా ఎక్కువ మంది గెలిస్తే అది తెలంగాణకు యూజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మేము ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఇక్కడ గట్టి పోటీ ఇవ్వగలుగుతాం కాంగ్రెస్కి, బీఆర్ఎస్ ఎలాగో ఉనికి లేకుండా పోతుంది. ఇలాంటి మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ముస్లిమ్స్ ఓట్లు, క్రిస్టియన్స్ ఓట్లు సికింద్రాబాద్కి సంబంధించి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓట్లు కనుక గంపగుత్తగా ఒకవైపు పడిపోతే
కష్టం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఇటు దానం నాగేందర్ కానీ పద్మారావుకి కానీ గంపగుత్తగా ఒక సైడ్ పడేటువంటి అవకాశం లేదు. కాంగ్రెస్కి ఎక్కువగా పడేటువంటి ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా అవి ఖచ్చితంగా కాస్త డివైడ్ అయిపోయి హిందుత్వ ఓట్లు కానీ నార్త్ ఇండియన్ ఓట్లు కానీ పూర్తి స్థాయిలో బీజేపీ వైపు టర్న్ అయిపోతే మాత్రం కిషన్ రెడ్డి గెలిచేటువంటి అవకాశాలే మనకు సికింద్రాబాద్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో మొత్తానికి సికింద్రాబాద్ సీటు పైన కూడా బీఆర్ఎస్ కన్నేసిందని చెప్పొచ్చు. ఆ రకంగా ఖచ్చితంగా గెలిచే వ్యక్తి అనేట్టుగా స్థానికుడైనటువంటి సికింద్రాబాద్ పద్మారావు గౌడ్ని అయితే రంగంలోకి దించింది. ఇప్పుడు రంగంలో మొత్తానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తానికి సికింద్రాబాద్ 7 స్థానాలకు గాను 6 స్థానాలు దాదాపు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఒక దానం నాగేందర్ మినహా మొత్తం అన్ని కూడా వాళ్ళ బలమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్న నేపథ్యం. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా 2019లో పద్మారావు గెలవడం, అలాగే ఈసారి కూడా తనకున్నటువంటి పట్టు ఆయనకు ఒక సికింద్రాబాద్ మొత్తంగా కూడా పార్లమెంటు పరిధిగా కూడా ఖచ్చితంగా ఒక మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చాలా వరకు కూడా బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎవరిని పరిశీలించారు. ఫైనల్గా అయితే అక్కడి నుంచి నిలబెట్టిన పరిస్థితి. ఆ రకంగా ప్రచారాల్లో కూడా చాలా జోరు కొనసాగుతుంది. సో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు బీఆర్ఎస్ అభ్యర్థి అనేటట్టుగా పద్మారావు గౌడ్కు ప్రచారానికి కేటీఆర్ పదే వెళ్ళడం, అలాగే నేతలు వెళ్ళడం, ముఖ్యంగా ఎమ్మెల్యేలు గ్రేటర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపు ఆయనకు మద్దతుగా ప్రతినిత్యం వాడవాడల్లో కూడా ప్రచారాలు చేయడం కూడా చూస్తున్నాం. సో ఏదేమైనా సరే పద్మారావు గౌడ్ గెలుస్తాడు. ఆ రకంగా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినట్టు రిజల్టే ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు తమకు వస్తాయంటూ ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా పూర్తిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సికింద్రాబాద్ టికెట్ ఎవరికి ఇస్తారన్న అంశం మీద చివరి వరకు ఊగిసలాడింది. అయితే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను ఇటు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. ఇదే నేపథ్యంలో అదే బీఆర్ఎస్ క్యాండిడేట్ అయినటువంటి దానం నాగేందర్కి ఇదే సికింద్రాబాద్ సెగ్మెంట్ కూడా పార్లమెంటులో కూడా పోటీకి దింపింది ఏఐసీసీ అధిష్టానం. ఇదిలా ఉంటే మొత్తానికి మొదటి నుంచి కూడా ఈ సికింద్రాబాద్ స్థానం నుంచి కూడా కొంత డిఫరెంట్ ఫలితాలు వస్తూ ఉంటాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీకి సంబంధించి మొన్న జరిగినటువంటి చివరి 2 ఎన్నికలు కూడా బీజేపీ పార్టీ గెలుచుకుంది. మొన్న ఇదే సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి కూడా కిషన్ రెడ్డి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ పార్టీకి, అదేవిధంగా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కూడా ఈ సికింద్రాబాద్ స్థానం నుంచే గెలిచాడు. మరోసారి కూడా ఇక్కడ నుంచి బీజేపీ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీనే కిషన్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ బరిలో ఉన్నాడు. తామే గెలుచుకుంటామనేసి కూడా 3 పార్టీలకు సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కూడా మాదే అంటే మాదే అని మాత్రం సికింద్రాబాద్ స్థానం గురించి మాత్రం వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కొంత సికింద్రాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అదే రోజు పక్కనే ఉన్నటువంటి పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రోజు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. అయితే ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా 50% పైగా కూడా ఓటింగ్ జరగడం కూడా కష్టంగా ఉంటుంది ప్రతిసారి. ఈ నేపథ్యంలోనే ఆ 50% ఓటింగ్ ఎటువైపు మల్లుతుంది, బీజేపీ పార్టీకి మల్లుతుందా కిషన్ రెడ్డికి, లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి దానం నాగేందర్ వైపు మల్లుతారా ఓటర్లు అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ సికింద్రాబాద్ పార్లమెంటు విషయానికి వస్తే ఇటు దానం నాగేందర్ వర్సెస్ కిషన్ రెడ్డిగా మారింది. ఖచ్చితంగా మరోసారి కిషన్ రెడ్డి తను అక్కడి నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ దానం నాగేందర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎలాగైనా దానం నాగేందర్ను గెలిచి అక్కడ సికింద్రాబాద్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా నటాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అనేక ర్యాలీలు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే సికింద్రాబాద్ స్థానానికి కూడా ఇన్ఛార్జ్ నియమించారు. సికింద్రాబాద్ సెగ్మెంట్కు సంబంధించి కూడా ప్రతిరోజు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఈ సికింద్రాబాద్ స్థానంపైనే గురిపెట్టారు. ఖచ్చితంగా మొత్తం సికింద్రాబాద్ పార్లమెంటు వ్యాప్తంగా కూడా ప్రతిరోజు కూడా సభలు పెడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ సికింద్రాబాద్ స్థానం కాంగ్రెస్ పార్టీ కోటాలో వేసుకునేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 సెగ్మెంట్లలో 6ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఓట్ల పరంగా కూడా బీఆర్ఎస్ అత్యధికం. పైగా గెలుపొందిన ఎమ్మెల్యేలంతా హేమీలవడంతో పాటు స్థానికంగా పట్టున్న నేతలు. వీరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మినహా మిగతా 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను అంటిపెట్టుకుని ఉండి ఎంపీ అభ్యర్థి పద్మారావు గెలుపు కోసం పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే అయిన పద్మారావుకు ఇతర నియోజకవర్గాల్లోనూ గట్టి పట్టుంది. సికింద్రాబాద్ ఎంపీగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి బరిలోకి దిగారు. పార్టీలో పోటీ లేకపోవడంతో మొదటి జాబితాలోనే ఆయన పేరు ఖరారైంది. కానీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండడం ఆయనకు ప్రతిష్టకు సవాల్గా మారింది. 2019లో బీజేపీకి ఈ లోక్సభ స్థానంలో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా మోదీ హవాలో నెగ్గారు. ఈసారి కూడా మోదీ క్రేజ్ తో గెలుస్తామని ధీమాతో ఉన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా అభివృద్ధికి ఆశించిన మేర నిధులు తీసుకురాలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న దానం నాగేందర్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికార పార్టీలో చేరిపోయారు. ఆయనకు వెంటనే ఎంపీ టికెట్ ఖరారు చేశారు. కాగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో నాగేందర్ కు నగరంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. పైగా కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ చరిష్మా పనిచేస్తుందని 6 గ్యారంటీలతో పాటు లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు తన విజయానికి దోహదపడతాయనే అంచనాతో ఉన్నారు. లోక్సభ నియోజకవర్గం పరిధిలో 10 ఏళ్లుగా ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలవలేదు. దీంతో పార్టీ బలహీనంగా ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి.